హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా గాజుల రామారం ఏరియాలో ఎంతో ఫేమస్ అయిన శ్రీ చిత్తారమ్మ తల్లి ఆలయానికి అయితే వెళ్తున్నాము. ఈ ఆలయం అయితే చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం అండి. చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో నుంచి కూడా చాలామంది జనాలు వస్తూ ఉంటారు ఇక్కడికి. సో ఇప్పుడే మేమైతే గుడి లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. సో ఇక్కడనైతే పార్కింగ్ ప్లేస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ ప్లేస్. అండ్ కార్స్ కూడా ఇక్కడ పార్క్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆలయంలోకి ఎంటర్ అయ్యే ముందు బయటనే మనకి పూజకు సంబంధించిన సామాగ్రి దొరుకుతుంది. అండ్ ఇక్కడే ప్రసాదం కౌంటర్ అనేది ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో ఈ చిత్తారమ్మ తల్లికి ఎవ్రీ ఇయర్ జనవరిలో జాతర జరుగుతుంది. సో ఈ ఇయర్ కూడా ఈ జనవరిలో మనకి 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అమ్మవారికి బ్రహ్మోత్సవాలకు అయితే జరుగుతున్నాయి. సో ఇదైతే 50th స్వర్ణోత్సవాలుగా చెప్తున్నారు. అంటే 50 సంవత్సరాలుగా జరుగుతుంది ఈ జాతర అనేది. సో చాలా స్పెషల్గా ఉంటుంది ఇది. 19th రోజు మాత్రం అమ్మవారికి చాలా మంచిగా అలంకారం చేస్తారు. ఆ రోజు అయితే క్రౌడ్గా తట్టుకోలేము. చాలా అంటే చాలా మంది జనాలు వస్తారు ఎక్కడెక్కడి నుంచో. సో ఇదేనండి ఆలయం యొక్క ముఖద్వారం. ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్ళిపోదాము. ఆలయంలోకి వెళ్ళగానే మనకు ముందుగా కనిపించేది ధ్వజస్తంభం అండి. ఇక్కడనైతే కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొడుతూ ఉంటారు. ధ్వజస్తంభం అయితే గోల్డ్ కలర్లో మంచిగా మెరిసిపోతూ ఉంది. సో ఆలయ ఆవరణం అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది చూడండి. ఈ చిత్తారమ్మ తల్లిని గ్రామదేవతగా కొలుస్తారు ఇక్కడ. ఈ అమ్మవారు ఆదిపరాశక్తి దుర్గాదేవి అంశలో ఒక రూపంగా ఈ చిత్తారమ్మ తల్లిని కొలుస్తారు. ఈమె గ్రామదేవతగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఈ అమ్మవారికి ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుస్తుంది ఈ అమ్మవారు. సో ఇక్కడ జనాలందరూ చాలా బాగా నమ్ముతారు ఈ అమ్మవారిని. ఇక్కడ చాలా స్పెషల్ అండి. అందుకోసం అని చెప్పి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ నుంచి కూడా చాలామంది జనాలు వస్తూ ఉంటారు ఇక్కడికి. పదండి ఇప్పుడు మనం చిత్తారమ్మ తల్లిని దర్శించుకుందాము. చూడండి, చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఎంత కళగా ఉందో చూడండి. मध्यामश्वपूर्वां गजनाथ प्रबोधिनीं साम्राज्यप्रदायिनीं देवीं गजलक्ष्मीं नमाम्यहम्. गजलक्ष्मीं नमोस्तुते. అమ్మవారి ప్రసాదంగా గాజులు పువ్వులు అయితే ఇస్తారు ఇక్కడ. ఒకటి హాయ్ చెప్పు. సీతారామ తల్లి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది.
సో ప్రసాదం ఇచ్చారు. సో ఎవ్రీ సండే అయితే క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది, అండ్ మంగళవారం అయితే ఎక్కువ ఉంటుంది. సో చాలా మంచిగా ఉంది, దేవతలు చూసి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ మంత్లో మనకి 17th నుంచి 25th వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అనేది జరుగుతుంటాయి. కాకపోతే అందులో 19th రోజు ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. సో అమ్మవారికి అలంకరణ అనేది చేస్తారు. ఆ రోజైతే అసలు క్రౌడ్ అయితే విపరీతంగా ఉంటుంది. వీడియో షూట్ చేయడం జరుగుతుందో లేదో తెలియదు. సో కాకపోతే షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా. చూడండి, గుడి బయట క్యూ లైన్ అయితే ఉంది. ఈ జాతర టైంలో అయితే క్యూ లైన్ మొత్తం నిండిపోతుంది, అండ్ జనాలతోటి ఈ ఆవరణం మొత్తం నిండిపోతుంది. అసలు కాలు పెట్టడానికి సందు కూడా ఉండదు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే జాతరలో లైట్స్ పెడతారు కదా దేవుళ్ళకు సంబంధించినవి, అవైతే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ రథం అయితే ఉంది, ఈ రథంలో అమ్మవారిని ఊరేగిస్తారు. చూడండి, ఇక్కడే గుడి వెనక భాగాన కళ్యాణ మండపం అయితే ఉంది. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి చాలా వరకు. ఈ హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. సో గుడి వెనకాల ఉప ఆలయాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ నాగదేవతకు సంబంధించిన ఆలయం ఉంది. ఇక్కడ పుట్ట ఉంటుంది. నాగుల పంచమి, నాగుల చవితి అప్పుడైతే ఇక్కడ పుట్టకి పాలు పోస్తూ ఉంటారు. అడుగుతా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం అయితే ఉంది. ఈ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత పక్కనే మనకి పోచమ్మ తల్లి దేవాలయం అయితే ఉంది. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, ఏదో వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిం సంబంధించింది. సో ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా చూసుంటారు వీడియో మొత్తము. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. చిత్తారమ్మ తల్లికి సంబంధించిన బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వీడియోస్ అనేది వస్తాయి. సో మిస్ అవ్వకుండా మీరు ఆ వీడియోస్ని వాచ్ చేయండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు ఎక్కువ మంది. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.